How many of you have a water tank in your house? ఎంతమందికి మీ ఇంటి మీద వాటర్ ట్యాంక్ ఉందండి? Unda? ఉందా? The water tank unda? నీటి ట్యాంక్ ఉందా? When there is no water, automatically you will switch on the motor, right? ఆ వాటర్ ట్యాంక్ లోంచి నీళ్ళు రాకపోతే ఏం చేస్తాం? ఆటోమేటిక్ గా మోటార్ వేస్తాం. You will switch on the motor. And when it overflows, you will switch off the motor. ఆ మోటార్ ఆన్ చేసిన తర్వాత నీరు నిండిపోతే మనం ఏం చేస్తాం? ఆటోమేటిక్ గా స్విచ్ ఆఫ్ చేస్తాం. Okay, now the water is filled in the tank. నీరు ఆ ట్యాంక్ లో ఫుల్ గా ఉన్నాయని అర్థం చేసుకుంటాం. But what happened when you go and open the tap inside your house? దాని తర్వాత మీరు ఇంట్లో మీరు ఆ ట్యాప్ ని రిలీజ్ చేసినప్పుడు, ఓపెన్ చేసినప్పుడు the water is not coming. నీరు రావడం మానేసింది. What is the reason? కారణం ఏంటి? Water is full. కానీ నీరు మాత్రం ఫుల్ గా ఉంది ట్యాంక్ లో. Water tank is full. వాటర్ ట్యాంక్ అనేది ఫుల్ గా ఉంది. But the water is not coming if I open the tap. కానీ నువ్వు ట్యాప్ ని తిప్పినప్పుడు నీళ్ళు రావట్లా. Why? కారణం ఏంటి? What is the reason behind that? దానికి కారణం ఏమై ఉంటుంది? బ్లాక్ అయింది. హల్లెలూయా. బ్లాక్ అవ్వడం ద్వారా నీరు రావడంలా. God is in you. దేవుడు నీలో ఉన్నాడు. God's power is in you. దేవుని శక్తి నీలో ఉంది. The resurrection power of God is in you. ఆ పునరుత్థానపు శక్తి నీలో ఉంది. Healing power is in you. స్వస్థత శక్తి నీలో ఉంది. Whatever the finance you need, everything is in you. ప్రతి ఆర్థికానికి కావాల్సినంత నీలో ఉంది. All the blessings that you need for your life is in you. నీ జీవితానికి కావాల్సిన ఆశీర్వాదాలు నీలో ఉన్నాయి. అర్థమైందా? అర్థమైపోయిందా? అర్థమైందా? Every blessings, all the blessings are spiritual blessings are inside of you. ప్రతి ఆశీర్వాదము, ప్రతి ఆత్మీయ ఆశీర్వాదము నీ లోపలే ఉంది. But కానీ it is not coming out. కానీ అది బయటికి రావడంలా. You are not able to see it outside. అది నీలో ఉంది కానీ దాన్ని ప్రత్యక్షపరచబడడం నువ్వు చూడలేకపోతున్నావు. All the treasures are hidden inside. అన్ని ధన నిధులన్నీ నీలో ఉన్నాయి. హలో. Every blessings is inside you. మీకు అర్థమవుతుందా? ప్రతి ఆశీర్వాదం మీలోనే ఉంది. All the blessings of God is inside of you. దేవుని యొక్క సమస్త ఆశీర్వాదాలన్నీ నీలో ఉన్నాయి. But it is not coming out. కానీ అవి బయటికి రావడంలా. You are not able to live a successful life. నువ్వు ఒక విజయవంతపు మనిషిలాగా, ఒక విజయవంతపు వ్యక్తిలాగా కూడా జీవించలేకపోతున్నావు. Even after accepting Christ as your savior, even after God himself came inside of you, you are not able to experience a successful life. క్రీస్తును సొంత రక్షకుని అంగీకరించినప్పటికీ, క్రీస్తే నీలో నివసిస్తున్నప్పటికీ నీలో విజయవంతపు జీవితం చూడలేకపోతున్నావు.